జేఈ మెయిన్స్ ఏంటి? జేఈ అడ్వాన్స్ ఏంటి? పూర్తిగా తెలుగులో అన్నీ తెలుసుకుందాం వచ్చేయండి. అసలు జేఈ అంటే ఏంటి? జేఈ ఫుల్ ఫామ్ ఏంటి? జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది ఎన్ఐటీ, ఐఐటీ కాలేజీల్లో ప్రవేశించడానికి పెట్టే ఎగ్జామ్. అసలు జేఈ మెయిన్స్ అంటే ఏంటి? దేనికోసము? చూసేద్దాం. జేఈ మెయిన్స్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇందులో టోటల్గా 90 క్వశ్చన్స్ ఉంటాయి. మనం 75 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తే చాలు. 2 సెక్షన్స్ కింద డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లో మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఆల్ క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్, అంటే అన్ని క్వశ్చన్లు మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లో న్యూమరికల్ క్వశ్చన్స్, ఏదైనా 5 క్వశ్చన్స్ని మనం అటెంప్ట్ చేయాలి. టోటల్ 75 ఇంటూ 4 మార్క్స్. 75 ఇంటూ 4 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 300 మార్క్స్. జేఈ అడ్వాన్స్ అంటే ఏంటి? సేమ్ యాజ్ ఇట్ ఈస్ జేఈ మెయిన్స్ లాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఎక్స్టర్నల్గా యాప్ట్యూడ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది ఎలాగో చూసేద్దాం వచ్చేయండి. దీని ఎలిజిబుల్ క్రైటీరియా చూద్దాము. దీంట్లో జేఈ మెయిన్స్లో మనకి టాప్ 2,50,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్కి ఎలిజిబుల్ చేస్తారు. అండ్ ఇంటర్మీడియట్ అగ్రిగేట్ వచ్చి మనకు 75% ఉండాలి. ఇది 2 ఇయర్స్ మనము అటెంప్ట్ చేయాలి. ఇంటర్మీడియట్ రాసిన తర్వాత వరుసగా 2 ఇయర్స్ మాత్రమే అటెంప్ట్ చేయాలి, తర్వాత అటెంప్ట్ చేయడానికి ఉండదు. జేఈ మెయిన్స్కి జేఈ అడ్వాన్స్కి డిఫరెన్స్ చూసేద్దాము. జేఈ మెయిన్స్ అనేది జేఈ అడ్వాన్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇందులో మనకి ఎన్ఐటీలో, ఐఐటీలో కూడా రావడానికి వీలుంటుంది. కానీ జేఈ అడ్వాన్స్ వాళ్ళకి టాప్ కాలేజెస్లో వస్తుంది. ఐఐటీ కాలేజెస్లోనే ఇంకా టాప్ యూనివర్సిటీలో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జేఈ మెయిన్స్ కొంచెం ఈజీ. జేఈ అడ్వాన్స్ చాలా టఫ్. జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాయొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.